హాయ్, ఎలా ఉన్నారు? ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీరు డబ్బులు చాలా ఇష్టపడుతున్నారు అన్న విషయం అర్థమవుతుంది. మనీని ఆకర్షించే 8 ఆలోచనలు. ఎస్, డబ్బును ఆకర్షించాలంటే ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి, ఎలాంటి ఆలోచనలు డబ్బును ఆకర్షిస్తాయి? 8 ఆలోచనలు చెప్తాను. ఇంకా చివరిగా ఒక బోనస్ కూడా పాయింట్ మీకు చెప్తాను. బోనస్ పాయింట్ కూడా. మొదటి చూసుకుంటే, డబ్బు సంపాదించడం చాలా కష్టం అని ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో అలాంటి వ్యక్తి దగ్గరికి డబ్బు ఫ్లో అనేది ఉండదు. డబ్బు సంపాదించడం ఈజీ, డబ్బుని ఈజీగా సంపాదించవచ్చు అన్న ఆలోచన ఫస్ట్ ఉండాలి. ఈ ఆలోచన డబ్బు సంపాదించడానికి వీలుగా తయారు చేస్తుంది. ఎందుకంటే సైకాలజీ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, మనీ డజంట్ స్టే వేర్ ఫియర్ లీవ్స్ అని చెప్తుంది. డబ్బు అనేది అక్కడ ఉండదు ఎక్కడైతే భయం ఉంటుందో, భయం ఉన్న దగ్గర డబ్బు నిలబడదు అని ఉంటుంది. కాబట్టి డబ్బు సంపాదించడం అంటే భయం అని, నెగిటివిటీ, లేకపోతే డబ్బు వస్తుందో లేదో, సంపాదిస్తానో లేదో అన్న భయం, ఇది ఉంటే ఖచ్చితంగా డబ్బు మన దగ్గర రాదు అనే విషయం అర్థం ఉంది. వచ్చినా నిలబడదు. భయంతో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, భయంతో డిసిషన్స్ ఎవరైతే తీసుకుంటారో, భయంతో ఎవరైతే పనులు చేస్తారో అలాంటి వారి దగ్గరికి డబ్బు రాదు. వచ్చినాక అనేది ఫ్లో నిలబడదు. పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికే డబ్బు అనేది వస్తుంది, మనీ సర్క్యులేట్ అవుతుంది అక్కడి నుంచి మాత్రమే. సో ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే, డబ్బుకు సంబంధించి పాజిటివ్ ఆలోచన కలిగి ఉండాలి, డబ్బుని సంపాదించడం ఈజీ అన్న ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే ఫెయిత్ ఏదైతుందో, నమ్మకం ఏదైతుందో, సంపాదించగలుగుతాను అన్న నమ్మకం ఏదైతుందో, దట్ ఇన్వైట్స్ ద ఫ్లో. అది ఆ మనీ ఫ్లోని ఇన్వైట్ చేస్తుంది. ఫియర్ అనేది ఫ్లోని బ్లాక్ చేస్తుంది. ఇంకొకటి, డబ్బు సంపాదించగలుగుతానో లేదో అన్న డౌట్ ఏదైతుందో ఆ డౌట్ కూడా ఫ్లోని బ్లాక్ చేసేస్తుంది. సో ఇక్కడ మొదటి ఆలోచన ఏంటంటే పాజిటివ్గా ఉండాలి, ఈజీ అనే ఆలోచన ఉండాలి, భయం అనేది ఉండకూడదు. పాజిటివ్గా థింక్ చేస్తే ఖచ్చితంగా మనీ అనేది మనం అట్రాక్ట్ చేస్తాం. డబ్బు సంపాదించడానికి రెండో ఆలోచన ఏంటంటే, చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణాన్ని బట్టి, ఆ చైల్డ్హుడ్లో వినేటువంటి విషయాలు కానీ, చూసిన విషయాలు, అనుభవించిన విషయాలు, ఒక విషయం బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది చాలా మంది. ఒక ప్యాటర్న్ ఏంటిది అది అంటే, నేను పేదవాడిని, నేను మిడిల్ క్లాస్, నేను డబ్బు లేని వాడిని, ఇంకా నా లైఫ్ ఇదే ఉంటుంది. రిచ్గా ఉన్న వాళ్ళని చూసుకుంటే, లగ్జరీ కార్లను చూసుకుంటే అది నాది కాదు, దానికి నేను తగను, అంటే నేను అంత రిచ్ కాదు, నేను ఇదే, నా జీవితం ఇదే, నేను ఇదే అని ఫిక్స్ అయిపోతారు. అంటే నాకంత అదృష్టం లేదు అన్న భావన ఏదైతే ఉందో అది మనిషికి డబ్బుకు దూరం చేసేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ మనల్ని మనం ట్యూన్ చేసుకోవాల్సింది ఏంటంటే, మన మైండ్కి మనం చెప్పాల్సింది ఏంటంటే, గతం అలా ఉండిపోయింది, కానీ నా భవిష్యత్తు నా చేతిలో ఉంది. నా పాస్ట్ని నేను మార్చలేను, కానీ నా ఫ్యూచర్ని నేను మార్చగలుగుతాను. ఐ డిజర్వ్ గ్రోత్, ఐ డిజర్వ్ ప్రాస్పెరిటీ, ఐ డిజర్వ్ రిచ్నెస్. ఆ రిచ్నెస్కి నేను తగిన వాడిని అన్న నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటుందో మనీ అనేది ఫ్లో అవుతుంది. మనకు అదృష్టాన్ని మనమే నిర్ణయించుకుంటాము. ఎందుకంటే మన ఆలోచన తగడిగా మన పనులు తగడిగా రిజల్ట్స్ అనేవి ఉన్నాయి అనే విషయాన్ని ఎప్పుడైతే నమ్ముతామో ఖచ్చితంగా మనీ అనేది మన లైఫ్లోకి వస్తుంది. మూడో ముఖ్యమైన ఆలోచన ఏంటంటే, మనీ ఈజ్ ఈవిల్ ఆర్ మనీ ఈజ్ ఎనర్జీ. డబ్బు అంటే అదొక చెడా, లేకపోతే డబ్బు అంటే ఒక మంచి ఎనర్జీనా? మీరు డబ్బు గురించి ఏమనుకుంటున్నారు? డబ్బు అనగానే అమ్మో అది చాలా చెడురా బాబు, డబ్బు వస్తే చెడిపోతారు, డబ్బు అనేది చెడు మార్గాన్ని తీసుకెళ్ళిపోతుంది, డబ్బు వస్తే అన్ని అర్థాలే ఉంటాయి. ఏంటి మీ ఆలోచన ఏంటి? చాలామంది డబ్బుకు సంబంధించి డబ్బు అంటే చెడ్డది అన్న ఆలోచన కలిగి ఉండి, అలాంటి బిలీఫ్ సిస్టమ్ వల్ల ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ని ఉపయోగించుకోకుండా, వాళ్ళ సామర్థ్యాన్ని ఉపయోగించుకోకుండా, అడుగులు ముందుకు వేయకుండా అక్కడే ఉండిపోయారు. అంటే ఒక్క ఆలోచన ఏం చేసింది? వాళ్ళ క్యాపబిలిటీని, వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ ఇంటెలెక్చువాలిటీని, వాళ్ళ టాలెంట్ని కూడా ఉపయోగించుకోకుండా చేసేసింది. వాళ్ళ ఆలోచనలను ఆపేసింది. యాక్చువల్గా మనీ అనేది ఈవిల్ కాదు, మనీ అనేది ఎనర్జీ అనుకుంటే. ఎందుకంటే ఎప్పుడు కూడా మనీ ఈవిలా, మనీ ఎనర్జీనా, డబ్బు చెడ్డదా, డబ్బు ఒక పాజిటివా అంటే అది నువ్వు వాడేదాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఏ విధంగా డబ్బులు వాడుతున్నావో దాని తగ్గట్టుగా అది ఈవిలా, అది ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అని డిసైడ్ అవుతుంది. కాబట్టి మీరు మంచి వ్యక్తులు అని మీరు అనుకుంటుంటే మీ దగ్గరే డబ్బు ఉండాలి. మీరు అర్హులు డబ్బులు సంపాదించడానికి. కాబట్టి మంచి వాళ్ళ దగ్గరే డబ్బు ఉండాలి, మంచి వాళ్ళే డబ్బు సంపాదించడానికి అర్హులు కూడా అని నేను అంటాను. సో మనీ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ కాదు, అది ఈవిల్ కాదు, డబ్బు చెడ్డది కాదు అని మనం ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో డబ్బు కోసం మనం ప్రయత్నం చేస్తాం. డబ్బుని ఎప్పుడు కూడా దూరం పెట్టకూడదు. డబ్బుని నీ లక్ష్యాలు నెరవేర్చుకోవడం కోసము, నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి వ్యక్తి యొక్క సంతోషం కోసం ఉపయోగించడం కోసం ఉపయోగపడే మంచి ఎనర్జీయే డబ్బు. సో థింక్ పాజిటివ్ అబౌట్ మనీ. డబ్బు సంపాదించడానికి, డబ్బుని అట్రాక్ట్ చేయడానికి 4వ అద్భుతమైనటువంటి ఆలోచన ఏంటంటే, ఫోకస్ ఆన్ వాల్యూ నాట్ ఆన్ ఇన్కమ్. డబ్బు సంపాదించాలి అన్న దాని మీద ఫోకస్ పెట్టకుండా వాల్యూ పెంచుకోవాలి అన్న దాని మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఎక్కడైతే వాల్యూ ఉంటుందో వాల్యూ అట్రాక్ట్స్ ద ఇన్కమ్, వాల్యూ అట్రాక్ట్స్ ద మనీ అనమాట. ఎలా?
ఎప్పుడైతే నీ లోపల ఉన్నటువంటి వాల్యూస్ నువ్వు పెంచుకుంటావో, నీ లోపల ఉండే క్వాలిటీస్ నువ్వు పెంచుకుంటావో, నువ్వు ఒకరి జీవితంలో తెచ్చే మార్పు యొక్క వాల్యూ పెంచుతావో, నీ వల్ల ఒక వ్యక్తి యొక్క జీవితంలో వాల్యూ యాడ్ అవుతుందో ఖచ్చితంగా డబ్బు నీ వెనక పరిగెడుతుంది. ఎందుకంటే డబ్బు అనేది రిజల్ట్ కాదు, అసలు మూలం ఏంటంటే వాల్యూ. కాబట్టి వాల్యూని సృష్టించాలి. మనం చేసే పనుల్లో వాల్యూ ఉండాలి, మన ఆలోచనలో వాల్యూ ఉండాలి, మనకు ఒకరికి ఇచ్చే సర్వీస్లో వాల్యూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనీ అనేది మన లైఫ్లోకి అట్రాక్ట్ అవుతుంది. డబ్బు కోసం కాదు, వాల్యూ కోసం పని చేయాలి. అప్పుడు డబ్బు ఆటోమేటిక్గా మన లైఫ్లోకి వస్తుంది. ఈ ఆలోచన ఏదైతే వాల్యూనే మనీ ఫాలో అవుతుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుంటామో, దాని మీద ఫోకస్ చేసామో డబ్బు మన జీవితంలోకి వస్తుంది. 5వ అద్భుతమైన ఆలోచన ఏంటంటే స్టాప్ కంప్లైనింగ్, స్టార్ట్ క్రియేటింగ్. చాలామంది ఎలా ఉంటారంటే ప్రతి దాన్ని కూడా తప్పుపడుతూ ఉంటారు, కంప్లైంట్ చేస్తుంటారు. ఇది బాగాలేదు, అది బాగాలేదు, ప్రభుత్వం బాగాలేదు, సిస్టమ్ బాగాలేదు, పరిస్థితులు బాగాలేవు అని ప్రతి దాన్ని కంప్లైంట్ చేస్తుంటారు, తప్పుపడుతూ ఉంటారు. కానీ చేయాల్సింది ఏంటిది? క్రియేట్ చేయాలి, ఆపర్చునిటీని క్రియేట్ చేయాలి, అవకాశాలు క్రియేట్ చేసుకోవాలి. ఎవరైతే ఆపర్చునిటీని క్రియేట్ చేయాలి అన్న ఆలోచన ఉన్నవాడు ఉన్నాడో డబ్బుని ఆకర్షిస్తాడో, ఎవరైతే కంప్లైనింగ్ మైండ్ సెట్తో ఉంటాడో, ఎవరైతే తప్పుపట్టే ఆలోచనతో ఉంటాడో ఆ వ్యక్తి దగ్గర నుంచి డబ్బు అనేది దూరం అయిపోతుంది. యాక్చువల్గా నువ్వు పుట్టింది సమాజంలో ఉన్న సిస్టమ్ను మార్చడానికి కాదు, నీ మైండ్ సిస్టమ్ని మార్చుకోవడం కోసం, మైండ్ సెట్ని మార్చుకోవడం కోసమే నువ్వు పుట్టావు. ఎప్పుడైతే నీ మైండ్ యొక్క సిస్టమ్ని నువ్వు మార్చుకుంటావో అప్పుడు మనీని నువ్వు అట్రాక్ట్ చేయగలుగుతావు. ఒక్క విషయం నిజం ఏంటది? నిన్ను ఎవ్వరు కూడా ఎదగకుండా ఆపలేరు, నీ ఆలోచన తప్ప. నీ ఆలోచన నిన్ను ఆపుతుంది, నీ ఆలోచన నిన్ను ముందుకెళ్ళేలా చేస్తుంది. ఆలోచన ఎలా ఉండాలి? క్రియేటింగ్ ఆపర్చునిటీ ఇలా ఉండాలి తప్ప కంప్లైనింగ్ ద సిస్టమ్ అని మీద ఉండకూడదు. డబ్బు సంపాదించాలంటే 6వ అద్భుతమైన ఆలోచన ఏమిటంటే లెర్న్, ఎర్న్ అండ్ రిటర్న్. మొదట నువ్వు నేర్చుకో, తర్వాత సంపాదించు, ఆపై ఇతరులకు పంచు. ఎర్న్, డబ్బు సంపాదించాలంటే అంతకన్నా ముందు తప్పకుండా చేయవలసింది లెర్న్, నేర్చుకోవాలి. డబ్బు సంపాదించిన తర్వాత తప్పకుండా చేయవలసింది ఏంటంటే రిటర్న్ చేయాలి, సమాజానితో పంచుకోవాలి. ముందు నుంచి పంచుకోవాలి, ఆ తర్వాత బాధ్యత పెరిగిపోతుంది. అంటే నేర్చుకోవటమే సంపాదించడానికి మూలము అన్న విషయం మనకు అర్థమవుతుంది. అందుకే లెర్నింగ్లోనే ఎర్నింగ్ దాగి ఉంది. లెర్నింగ్ లేకపోతే ఎర్నింగ్ అనేది ఉండదు. నీ లైఫ్లో ఏదైతే నువ్వు నేర్చుకుంటావో అది ఇతరుడికి సహాయపడే విధంగా ఎప్పుడైతే జరుగుతుందో అదే నిజమైన రిచ్నెస్. నాలెడ్జ్ ఈజ్ ద న్యూ కరెన్సీ. ఈ కరెన్సీని పంచుకుంటే డబ్బు ఆటోమేటిక్గా మన జీవితంలోకి వస్తుంది. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది లెర్నింగ్ మీద ఉండాలి. ఆ తర్వాత లెర్నింగ్ ఆటోమేటిక్గా లైఫ్లోకి వస్తుంది. తర్వాత రిటర్న్స్ కూడా సమాజానికి ఇవ్వాలి. ఈ ఆలోచన ఉన్న వ్యక్తి దగ్గరికి డబ్బు అనేది వస్తుంది. డబ్బును ఆకర్షించడానికి 7వ అద్భుతమైన ఆలోచన ఏంటంటే మనీ ఫ్లోస్ టు క్లారిటీ, నాట్ టు కన్ఫ్యూజన్. డబ్బు అనేది క్లారిటీని అనుసరిస్తుంది, అంతే తప్ప కన్ఫ్యూజన్ దగ్గరికి వెళ్ళదు. ఇక్కడ మరి నీ లైఫ్లో నీ క్లారిటీ ఉందా, కన్ఫ్యూజన్ ఉందా? ఎవరైతే తమ యొక్క గోల్ గురించి, తమ గమ్యం గురించి, తన టార్గెట్ గురించి స్పష్టత కలిగి ఉంటారో, క్లారిటీ కలిగి ఉంటారో వారి దగ్గరికి ఆటోమేటిక్గా డబ్బు అనేది, పేరు అనేది ఆకర్షితం అవుతుంది, అట్రాక్ట్ అవుతుంది. నాకేం చేయాలో నాకు అర్థం అవటం లేదు, నాకు క్లారిటీ లేదు అని ఎవరైతే అంటుంటారో ఇలాంటి మాటలు డబ్బుని దూరం చేస్తుంటాయి, డ్రీమ్స్ని దూరం చేసేసుకుంటారు వాళ్ళు. ఎప్పుడైతే నువ్వు చేయాల్సిన పని మీద నీ క్లారిటీ ఉంటుందో, సమాజం గురించి నీకున్న రెస్పాన్సిబిలిటీ గురించి క్లారిటీ అనేది ఉంటుందో అప్పుడు ఆ డివైన్ పవర్ కూడా నీ అకౌంట్ని ఫిల్ చేస్తూ ఉంటాడు. సో క్లారిటీ అట్రాక్ట్స్ ద మనీ. డబ్బు సంపాదించడానికి 8వ ఆలోచన ఏంటి అంటే గ్రాటిట్యూడ్ ఈజ్ ద సీక్రెట్ కోడ్ ఆఫ్ మనీ, సీక్రెట్ కోడ్ ఆఫ్ గ్రోత్. ఓ మనిషి ఎదగడం కోసం, డబ్బు సంపాదించడం కోసం ద సీక్రెట్ కోడ్ ఏంటంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం. ఎవరైతే కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటారో వారు మరింతగా ఎదుగుతారు. ఎవరైతే థ్యాంక్ఫుల్గా ఉంటారో వారు ఇంకా మరింతగా బ్లెస్ చేయబడతారు. ఏదైతే నీ దగ్గర ఉందో దాని గురించి ఎప్పుడైతే ధన్యవాదాలు తెలియజేస్తావో, కృతజ్ఞత భావం కలిగి ఉంటావో అప్పుడు నీలో డబ్బును ఆకర్షించే ఒక ఎనర్జీ అనేది వస్తుంది. ఎప్పుడైతే మన లైఫ్లో ఎప్పుడు కూడా లేనితనాన్ని చూస్తామో, ఇది లేదు, అది లేదు, అది కోల్పోయాను, ఇది కోల్పోయానని లేమిని ఎప్పుడైతే మనిషి చూస్తాడో అక్కడ ఏమవుతుంది? నెగిటివిటీ వస్తుంది, మనీ అనేది దూరం అయిపోతుంది. ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే చూసి దాని గురించి ఎప్పుడైతే ధన్యవాదాలు తెలియజేస్తామో, గ్రాటిట్యూడ్ కలిగి ఉంటామో, ఆ డివైన్ పవర్తో గ్రాటిట్యూడ్ తెలియచేయాలి, తోటి మానవులతో గ్రాటిట్యూడ్ తెలియజేస్తామో అప్పుడు మనలో పాజిటివ్ ఎనర్జీ అనేది మనీని అట్రాక్ట్ చేస్తుంది, బ్లెస్సింగ్స్ని అట్రాక్ట్ చేస్తుంది. గ్రాటిట్యూడ్ ఈజ్ ద మ్యాగ్నెట్ ఆఫ్ అబండెన్స్. గొప్ప సమృద్ధిని, గొప్ప బరకత్ని ఆకర్షించేది గ్రాటిట్యూడ్, ఈ క్వాలిటీ అనేది. సో ఇక్కడ మనకు తెలిసిన విషయం అంటే ఎప్పుడు కూడా మానవుడు గ్రాటిట్యూడ్తో ఉండాలి, థ్యాంక్ఫుల్నెస్గా ఉండాలి, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆనందంగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆ చిట్ట చివరి ఆలోచన ఏంటి, బోనస్గా చెప్పే ఆలోచన ఏంటంటే మనీ రిఫ్లెక్ట్స్ మైండ్ సెట్. డబ్బు అనేది మైండ్ సెట్కి రిఫ్లెక్షన్.
మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అదొక మిర్రర్లో కనబడే రిఫ్లెక్షన్. దీనికి మన ఇన్నర్ రిచ్నెస్, మన ఇన్నర్గా ఉన్నటువంటి మైండ్ సెట్కి రిఫ్లెక్షన్ మన బ్యాంక్ బ్యాలెన్స్. మన బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్లో ఉంది అంటే మన మైండ్ సెట్ కూడా మైనస్లో ఉందని, మన బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎక్కువగా ఉంది, రిచ్గా ఉందంటే మన మైండ్ సెట్ కూడా రిచ్గా ఉందని. మైండ్ సెట్ యొక్క రిఫ్లెక్షనే, మిర్రర్ ఇమేజే మన బ్యాంక్ బ్యాలెన్స్. మైండ్ సెట్ పూర్గా ఉన్నవాడు నిజమైన లైఫ్లో ఫైనాన్షియల్గా కూడా పూర్గా ఉంటాడు. మైండ్ సెట్ రిచ్గా ఉన్నాడు నిజమైన లైఫ్లో కూడా రిచ్గా ఉంటాడు. పూర్ మైండ్ సెట్ ఉన్నవాడి దగ్గర డబ్బు ఉన్నా కానీ ఎక్కువ కాలం నిలబడదు, బ్లాకేజెస్ వచ్చి దూరం అయిపోతాయి. సో ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటే మనీ డజంట్ ఫ్లో హార్డ్ వర్క్, ఇట్ ఫ్లోస్ మైండ్ సెట్. చాలామంది లైఫ్లో హార్డ్ వర్క్ చేయి అంటారు. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా నీ మైండ్ సెట్ నెగిటివ్గా ఉంటే మనీ నీ దగ్గరికి రాదు. మనీ ఫ్లోస్ మైండ్ సెట్ అన్నది వాస్తవం. నీ ఆలోచన విధానం ఎప్పుడైతే స్వచ్ఛంగా, పాజిటివ్గా, స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు ఆ మనీ నీ లైఫ్లో ఫ్లో అయ్యే విధంగా ఆ డివైన్ పవర్ కూడా నీకు సహకారం చేయడం జరుగుతుంది. మనీ ఎర్నింగ్ మైండ్ సెట్ అనేది ఒక టెక్నిక్ కాదు, ఇది ఇన్నర్ మైండ్ సెట్. ఎప్పుడైతే మనిషి యొక్క ఈ ఆలోచన విధానం మారుతుందో ఒక మనిషి యొక్క ఆర్థిక స్థితి మారిపోతుంది. మరి ఇలాంటి ఇన్నర్ మైండ్ సెట్ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి? మన చుట్టూ ఉన్న పరిస్థితుల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది కదా, మన చుట్టూ మాట్లాడే వ్యక్తుల యొక్క మాటల యొక్క ప్రభావం మన మైండ్ సెట్ మీద ఉంటుంది కదా. ఇలాంటి తరుణంలో వీటన్నిటిని తుడిచిపెట్టేసి పాజిటివ్ అండ్ రిచ్ మైండ్ సెట్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే అది కేవలం డివైన్ మైండ్ సెట్ ద్వారానే సాధ్యమవుతుంది. ఎస్, మన హోలీ స్క్రిప్చర్స్, మన ధార్మిక గ్రంథాలు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ మరియు వేద శాస్త్రాలు బోధించేటటువంటి డివైన్ మైండ్ సెట్ని ఎప్పుడైతే మనం తెలుసుకొని అలాంటి మైండ్ సెట్ని మనం ట్రైన్ చేసుకుంటామో, మన మైండ్ సెట్ని మౌల్డ్ చేసుకుంటామో అలాంటి ఆలోచన విధానంతో మనీ ఫ్లో స్టార్ట్ అవుతుంది మన లైఫ్లోకి. ఎందుకంటే డివైన్ పవర్తో కనెక్టివిటీ అనేది, డివైన్ బ్లెస్సింగ్స్ మన లైఫ్లోకి వస్తాయి. డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్న వారి జీవితంలోకి మనీ ఫ్లో ఉంటుంది. ఎవరి జీవితంలో అయితే బ్లాకేజెస్ ఉన్నాయో అలాంటి వ్యక్తి లైఫ్లోకి రావాల్సిన డబ్బు కూడా రాకుండా ఆగిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. దానికోసం మీకు సహకరించేటువంటి ధార్మిక గ్రంథాల వెలుగులో ఉన్నటువంటి డివైన్ మైండ్ సెట్ మిరాకిల్స్ అనే ఈ 10 days ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.